Ready to move in premium triplex villas at Kollur APR projects. ఎలక్షన్ కోడ్ ముందు వాలంటీర్లది ఓ లెక్క, కోడ్ వచ్చాక మరో లెక్క. రూల్స్ రెగ్యులేషన్స్ మారాయి. ఎలక్షన్ కమిషన్ వాలంటీర్లపై ఆంక్షలు విధించింది. ఎన్నికల విధుల్లో పాల్గొనవద్దని, రాజకీయ నాయకులతో తిరగొద్దని కండిషన్స్ పెట్టింది. మరోవైపు వాలంటీర్స్ పై టీడీపీ మాటల యుద్ధానికి దిగింది. దీంతో వైసీపీ సరికొత్త వ్యూహానికి తెరలేపింది. ఏపీలో వాలంటీర్స్ రాజకీయం, మూకుమ్మడిగా రాజీనామాలు, రాజకీయం కోసమే రాజీనామా, రాజీనామా చేద్దాం, రాజకీయం చేద్దాం. వాలంటీర్స్ పై వైసీపీ కొత్త వ్యూహం. ఏపీ రాజకీయం వాలంటీర్స్ చుట్టే తిరుగుతోంది. ఎలక్షన్ విధులతో పాటు ప్రభుత్వ పథకాల పంపిణీలో పాల్గొనొద్దంటూ ఈసీ ఆదేశాలు జారీ చేయడంతో వాలంటీర్స్ అంశం టాక్ ఆఫ్ ది పాలిటిక్స్ గా మారింది. అయితే ఈసీ ఆదేశాలను బేఖాతరు చేస్తూ కొందరు వాలంటీర్లు అధికార పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో, పార్టీ ప్రచారాల్లో పాల్గొంటూ కనిపించారు. దీంతో వాలంటీర్లపై టీడీపీ నేతలు ఈసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ నేతలు అధికారులను కోరారు. ఈ క్రమంలోనే వాలంటీర్లను పెన్షన్ల పంపిణీకి కూడా ఈసీ దూరంగా ఉంచింది. తాజాగా రేషన్ పంపిణీకి సైతం వాలంటీర్లను వినియోగించవద్దని ఈసీ ఆదేశించింది. దీంతో వాలంటీర్ సంచలన నిర్ణయం తీసుకుంటున్నారు. ప్రజాసేవ చేస్తుంటే తమపై రాజకీయపరమైన నిందలు వేస్తున్నారని వాలంటీర్లు ఆరోపిస్తున్నారు. పింఛన్లు ఇవ్వకుండా తమను అడ్డుకున్నారని ఆరోపించారు. తమ వద్ద నుంచి మొబైల్, సిమ్స్, ఇతర డివైస్ తీసేసుకున్నారని వాపోతున్నారు. తమను ఎన్నో విధాలుగా అవమానించినా సహించామని, ఇక భరించలేమని కామెంట్స్, రాజీనామాలు చేస్తున్నారు. అయితే వాలంటీర్స్ రాజీనామా వెనుక వైసీపీ సరికొత్త వ్యూహం ఉన్నట్టు తెలుస్తోంది. వాలంటీర్లు ఉద్యోగులు కారు, వారు గౌరవ వేతనానికి పనిచేస్తున్నారు. ఈ కారణంగా సర్వీస్ రూల్స్ వర్తించవు. అయితే ప్రజా ధనాన్ని జీతంగా తీసుకుంటున్నందున రాజకీయ పార్టీలకు నేరుగా పనిచేసే అవకాశం లేదని ఈసీ ఆదేశాలు ఇచ్చింది. దీంతో రాజీనామాలు చేస్తే ఎవరికైనా పని చేసుకోవచ్చని విధులకు రామ్ చెప్పి వైసీపీ ప్రచారానికి సిద్ధమవుతున్నారు. వాలంటీర్ అయితే రాజకీయం చేయొద్దు, అదే రాజీనామా చేస్తే ఎంచక్కా రాజకీయం చేయొచ్చు. ఇదే పాలసీని వైసీపీ వాలంటీర్లతో అమలు చేయిస్తోంది. రాజీనామాలు చేసిన వాలంటీర్లు ఇక నేరుగా వైసీపీ తరపున ప్రచారం చేసేందుకు సిద్ధమవుతున్నారు. నిజానికి చాలా చోట్ల వాళ్లు రాజీనామాలు చేసేందుకు ఇష్టపడడం లేదు. కానీ వైసీపీ నేతలు ఒత్తిడి చేసి వాళ్లను రాజీనామాలు చేస్తున్నట్టు వార్తలు రావడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ అధికారంలోకి వస్తే రాజీనామా చేసిన వాలంటీర్లను మళ్లీ నియమించుకునే అవకాశం ఉంటుంది. వారి ఉద్యోగానికి ఎటువంటి ఢోకా ఉండదు. అదే ప్రభుత్వం మారి టీడీపీ అధికారంలోకి వస్తే రాజీనామా తమను మార్చేస్తుందని భావనలో ఉన్న వాలంటీర్లు ఏమాత్రం జంకకుండా రాజీనామాలు చేస్తున్నారు. తమ స్థానిక వైసీపీ నాయకుల వెంట ప్రచారానికి వెళ్తున్నారు. రాష్ట్రంలో ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలన్నింటినీ వాలంటీర్ల చేతుల మీదుగానే జగన్ సర్కార్ అందిస్తోంది. దీంతో వారు ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. అందుకే ఈ ఎన్నికల్లో వాలంటీర్లను బలంగా నమ్ముకుంది వైసీపీ. ముందు వాలంటీర్ల రాజకీయం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి మరి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.